ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మున్సిపల్ పారిశుద్ధ్య ఇంజనీరింగ్ కార్మికులు, పర్మనెంట్ సిబ్బంది, కోవిడ్ కార్మికులు, బదిలీ కార్మికులు, ఎన్ఎంఆర్, క్లాబ్ డ్రైవర్లు, డైలీ వేజ్ కార్మికులు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అయితే మున్సిపల్ కార్మికులందరికీ నూతన సంవత్సరం సందర్భంగా డిసెంబర్ నెల జీతం ప్రభుత్వం ఇంతవరకు చెల్లించలేదు. జనవరి 6వ తేదీ వచ్చినప్పటికీ నేటికి జీతాలు రాకపోవడంతో మున్సిపల్ కార్మికులందరూ ఆందోళనకు గురవుతూ ఉన్నారు. సమాచారం తెలిసిన వెంటనే మున్సిపల్ అధికారులని, మంత్రి గారిని కలవటం కోసం మంగళవారం ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ తరఫున ప్రయత్నం చేశాం. మంత్రి గారి అపాయింట్మెంట్ దొరకలేదు. మంత్రి గారికి వాట్సాప్ ద్వారా మెమోరాండం పంపించాం. ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి పంపించాం. డిఎంఏ గారిని నేరుగా సిఆర్డిఏలో కలిసి సమస్యని తీవ్రతని వివరించడం జరిగింది. డిఎంఏ గారు వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి ఇంతవరకు జీతాలు జమ కాకపోవటం సరైంది కాదు. జనవరి 1 వచ్చింది, సంక్రాంతి వస్తూ ఉంది. ఈ టైంలో జీతాలు చెల్లించకపోతే కార్మికులు ఆందోళన చేస్తారు. కాబట్టి రేపే అనగా 7వ తేదీన ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అధికారులతో మాట్లాడి 8వ తారీఖులోపు జీతాలు చెల్లించేదానికి చర్యలు తీసుకుంటామని డిఎంఏ గారు హామీ ఇచ్చారు. ఇవి కాకుండా 2023-24లో జరిగిన 17 రోజుల సమ్మెకాలపు ఒప్పందాలకు సంబంధించినటువంటి జీవోలు, ఈ 2025 జూలైలో జరిగిన సమ్మెకాలం జీతం చెల్లింపు, ఈ విషయాలు కూడా మంత్రి గారితో సంబంధిత అధికారులతో మాట్లాడుతున్నారు. మున్సిపల్ కార్మికులకి 2.5 ఏళ్లుగా క్రితమే జీతాలు పెరగాలి. ఇప్పటివరకు జీతాలు పెరగలేదు. ఒకవైపు ఉద్యోగులు, కార్మికులు అందరూ ఎదురు చూస్తున్న 12వ పీఆర్సీ రాలేదు. 12వ పీఆర్సీని ప్రకటించాలి, కార్మికులకు జీతాలు పెంచాలి. ఈ విషయాలు కూడా సీరియస్గా మంత్రి గారితో, ప్రభుత్వంతో చర్చించి పరిష్కరించాలని డిఎంఏ గారితో మాట్లాడటం జరిగింది. డిఎంఏ గారు ఈ విషయాలన్నీ కూడా కార్మికుల న్యాయమైన సమస్యల మీద మంత్రి గారితో, ప్రభుత్వ అధికారులతో పై అధికారులతో చర్చించి సానుకూలంగా పరిష్కారాన్ని కృషి చేస్తానని తన వంతుగా హామీ ఇచ్చారు. ఏమైనా కార్మికులు ఆందోళన చెందుతున్నారు. 7-8 తారీఖులోపు జీతాలు రాకపోతే తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన పోరాటాలు పూనుకోవాల్సి వస్తుందని కూడా ప్రభుత్వానికి ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ CITU అనుబంధ సంఘం రాష్ట్ర కమిటీ తరఫున హెచ్చరిస్తూ ఉన్నారు.